మనం ఏమంటే ఇక్కడ ఎండ అంతగా రాదు కాబట్టి సో వీ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ ఆల్ ది సన్లైట్ అన్నమాట టు గెట్ విటమిన్ డి. ఇక మొత్తం బురదల వాకింగ్. వర్షం పడింది అనుకుంటా రాత్రి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. సో ఇవాళ సండే. సో ఇదే మా ఫస్ట్ ట్రెక్కింగ్ అనమాట 2024కి. 2023లో ఒక 2-3 ట్రెక్ అయితే చేసాము ట్రెక్కింగ్, కానీ అది చాలా చిన్నది, ఒక 2 miles 3 miles, అది ట్రెక్కింగ్ కిందే రాదు. సో ఇది ఒక 10 miles ట్రెక్ అనమాట. ట్రెక్కింగ్ 10 miles ట్రెక్కింగ్ అనమాట ఇది. నా ఫ్రెండ్స్తో వచ్చాను, నేను నా ఫ్రెండ్స్ వచ్చాము యూజువలీ. సో ఇవాళ కొంచెం సన్ అయితే బాగా ఉంది కాబట్టి కొంచెం సన్నీగా కూడా ఉంది, ఎందుకంటే ఇది సమ్మర్ కాదు, స్ప్రింగ్ స్టార్ట్ అయింది కాబట్టి. సో మనం ఏమంటే ఇక్కడ ఎండ అంతగా రాదు కాబట్టి సో వీ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ ఆల్ ది సన్లైట్ అన్నమాట టు గెట్ విటమిన్ డి. సో ట్రెక్ అయితే స్టార్ట్ చేశాను. సో ఎలా వెళ్తూనే మీకు అట్లానే నేచర్ కూడా ఎలా ఉందో అలా చూపిస్తాను. ఇది అవుట్ సైడ్ లండన్ అనమాట. ఇది యాక్చువల్గా ఒక 10 miles ట్రెక్కింగ్ అనమాట. సో మేము కార్ ఎక్కడైతే ఒక స్టాప్లో వదిలేసి అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము. మళ్ళీ వెళ్ళి ఆ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ పట్టుకొని మళ్ళీ మా కార్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఓకే. మొత్తం బురదల వాకింగ్. వర్షం పడింది అనుకుంటా రాత్రి. ఇంకా కిందికి వెళ్ళిపోతుంది. చంద్రబంధనం ఉంది షూస్. ఆయన ఇక్కడ రైతేమో. హెవీ ఉంటాయి కదా నాకు. రూట్ అంతా ఇంట్లోనే ఉండదు, కానీ మేము ఒక జంగల్ లాగా ఉంది, దీని మధ్యలో దాని తర్వాత డిఫరెంట్ పాత్ వస్తుంది అనుకుంటున్నాను. మేము కూడా ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావటం. సో ఎట్లా ఉంటుందో తెలియదు. మొత్తం డ్రింకింగ్ వాటర్. చాలా మంది వెళ్తున్నారు హైకింగ్కి. ఇది ఒక సీజన్ అనమాట. స్ప్రింగ్ అయితే ఇంకా స్ప్రింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా అందరూ హైకింగ్ వెళ్ళిపోతారు. సో జనరల్గా సమ్మర్ అయితే ఇంకా అడగబడలేదు, ఎందుకంటే ఇక్కడ సన్ ఎక్కువ రాదు కాబట్టి మోస్ట్ ఆఫ్ దమ్ దే మేక్ యూస్ ఆఫ్ సమ్మర్ అనమాట. అంటే సమ్మర్ అంటే మరీ అంత ఘోరమైన ఎండ ఉండదు, కానీ ఒక 10 days అయినా కానీ అది కరెక్ట్గా యూజ్ చేసుకుంటాం. అదంతా ఇట్లానే ఉంది. అది తెలిసి రాత్రి వర్షం పడుతుంది. ఫ్రెష్ వాటర్, డ్రింకింగ్ వాటర్. చల్లగా ఉందన్నా, ఘోరమైంది ఇలా.
బాగున్నాయా? ఇదిగో అక్కడ వస్తుంది సాయిది. ఏంటో ఎంతగా కళ్ళు గంతల్లాగా కట్టేశారు, కానీ మనం మాట్లాడైతే దానికి వినిపిస్తుంది. నేను వచ్చి నిలబడిన వెంటనే అదైతే రియాక్ట్ అయింది, నన్ను చూసింది. ప్రాపర్ సమ్మర్ లాగా ఉంది, కానీ వాళ్ళ సమ్మర్ అయితే స్ప్రింగ్ సీజన్. ఒక 1 hour అయింది స్టార్ట్ ట్రెక్కింగ్. ముందైతే సాహితీ పోతుంది. సాహితీకి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ట్రెక్కింగ్. అక్కడ ముందు చంద్రన్ అయితే వెళ్తున్నారు. ఇది మొత్తం ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటారు, మోస్ట్లీ మొత్తం ప్రైవేట్ ప్రాపర్టీ. చాలా అన్నిటికీ కళ్ళు కట్టేసి మనం ఈ ఎస్టేట్ చుట్టే హైకింగ్ చేస్తున్నాం అనమాట. మొత్తం సాయితీ అయితే ఉప్మా తెచ్చుకునేది హైకింగ్ మధ్యలో ఆకలేస్తే తింటానే. ఇప్పుడు అన్ననైతే కాఫీ అడుగుతూనే ఉంది, తాగదాం అన్న. అయితే ఉప్మా తెచ్చుకున్నావా? స్నాక్సా? హైకింగ్ వచ్చావా లేకపోతే పిక్నిక్ వచ్చావా నువ్వు? గోంగూర అది ఎర్రబస్సా నువ్వు? కాదు, రెడ్ స్టెమ్ ఉంటే అలానే. మొత్తం వ్యాలీలో చాలా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. సో అక్కడ మనుషులు నడుస్తున్నారు కదా. పోల్స్ లాగా పెట్టున్నారు. baggy. Hiker is very అలా రావాలి. అక్కడ వాటర్ ఉన్నాయని చెప్పి మేము ఇలా కింద నుంచి వచ్చేసాము. అక్కడికి వెళ్ళి చూపిలేను, బికాస్ తడిసిపోతాను. ఈ స్పాట్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. మంచిగా అప్ హిల్ ఉంది. పక్కనే లేక్. అయితే ఎప్పుడు ఉప్మా తిందామా అని ఉంది. అదే
నుంచి ఒక 6 మైల్స్ అయితే నడిచాము. ఒక బ్రేక్ తీసుకొని ఇక్కడ నుంచి కొంచెం శాండ్విచ్, దాని తర్వాత కొన్ని మాన్స్టర్ తెచ్చుకున్నాను తాగడానికి, కెఫెయిన్ ఒకటి. సో కూర్చొని తాగుతున్నారు. అన్న అయితే ఎగ్ పఫ్ తింటున్నారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇది ఒక అప్ హిల్ అనమాట అది. సో కనిపిస్తుందా? అదే ఫైనల్. ఇక్కడ నుంచి ఎండ్ చేయాలి హైకింగ్ అయితే. దట్స్ ఈ టోటల్ అనమాట. 5 hours 20 minutes అయింది. 17.4 హైకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కి సో మళ్ళీ ఎక్కడ కారు ఆపామో అక్కడికే వెళ్ళి అక్కడ నుంచి కారు తీసుకొని ఇంకా ఇంటికి. చలో, ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.